జగిత్యాల జిల్లా కొండగట్టు కింద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బొమ్మల షాప్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో 30 దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అర్ధరాత్రి మంటలు ఎగిసిపడుతూ ఉండడంతో వ్యాపారులు ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఏం జరుగుతుందో కూడా తెలియని సిచ్యువేషన్ లోకి వెళ్లిపోయారు. చూస్తూ ఉండగానే మంటల్లో దుకాణాలు కాలి బూడిదయ్యాయి. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ తోనే ప్రమాదం జరిగినట్టుగా అధికారులు తేల్చారు. అగ్ని ప్రమాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడారు. బాధితులకు అండగా ఉండాలని కోరారు కేంద్ర మంత్రి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కొండగట్టు వద్ద అగ్ని ప్రమాదానికి సంబంధించి షార్ట్ సర్క్యూటే కారణమా లేదా సిలిండర్ పేరిందా? కారణం ఏమని తెలుస్తోంది? ఎస్ రాధిక, నిన్న రాత్రి సమయం లోపల జరిగినటువంటి ప్రమాదానికి ముఖ్యంగా షార్ట్ సర్క్యూటే కారణం అని చెప్పి తెలుస్తున్నది. ముఖ్యంగా ఇక్కడ మనకు ఏవైతే షాపులు ఉన్నాయో దాదాపుగా ఇవన్నీ కూడా లైన్ గా ఉంటాయి. ఒకదానికి తర్వాత ఒకటి ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇక్కడ అన్ని కూడా ఇనుప రేకులతో కూడినటువంటి షాపులు వేసుకుంటూ ఉంటారు. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తున్నటువంటి నేపథ్యం లోపల పెద్ద ఎత్తున కూడా ఇటు షాప్ లోపల మొత్తం సామాన్ తీసుకొచ్చుకొని భద్రపరుచుకున్నారు. ఎందుకంటే వీళ్ళకు ఇటు కొండగట్టు హనుమాన్ జయంతితో పాటుగా సమ్మక్క సారలమ్మ జాతర లోపల బిజినెస్ ఎక్కువగా నడుస్తున్నది. ముఖ్యంగా చూసినట్లయితే ఏదైతే ఈ దుకాణ సముదాయం ఉన్నదో మనకు కనబడేటువంటి దుకాణ సముదాయము ఇక్కడనే షార్ట్ సర్క్యూట్ జరిగిన తర్వాత ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. మొత్తం కూడా వ్యాపించినట్టుగా తెలుస్తుంది. రాత్రి 11 గంటల సమయం లోపల ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అయితే అసలు ఏమైంది అనేటువంటి కోణం లోపల ఇక్కడ ఉన్నోళ్ళు అందరూ కూడా బయటకు పరుగులు తీసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా పెద్ద ఎత్తున కూడా సామాన్ ఇక్కడికి తీసుకొచ్చుకో రావడం జరిగింది. ఇందులోపల భద్రపరుచుకున్నటువంటి సమయం లోపల షార్ట్ సర్క్యూట్ జరగడంతో దాదాపుగా 20 షాపుల వరకు కూడా మొత్తం షాప్ లోపల ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇందులోపల కొంతమంది విద్యార్థుల యొక్క సర్టిఫికెట్లు కూడా మొత్తం మంటల లోపల కాలిపోయినాయని ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ మన కొంతమంది బాధితులు ఉన్నారు. అసలు రాత్రి ఏం జరిగింది అనేటువంటి అడిగి తెలుసుకుందాం. ఏం జరిగిందండి అసలు? అంటే ఎన్ని గంటల సమయం లోపల ఇక్కడ అయింది? ఎందుకు మంటలు వ్యాపించాయి? సార్ 10-10:30 సుమారుగా మేము షాప్ బంద్ చేసుకున్నాము, పడుకున్నాం సార్. దుకాణం అంటుకుంటుంది, మంటలు వేస్తుంది అని చెప్పి ఒకటే గొడవ లెక్క మనకు వినబట్టి మేము వెంటనే బయటకు వస్తున్నాం. బయటకు వచ్చి నీళ్లతోని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఆడడానికి అంటే ఆరిపోవడం లేదు. మనం ఎంతెంత ఆర్పడం ప్రయత్నించినా కానీ అవి మంటలు ఇంకా ఎక్కువ వ్యాపిస్తున్నాయి. మేము వెంటనే మా ఇంట్లోకి పోయినాము. అవి మా బిడ్డ ఇప్పుడు బీటెక్ సార్, బీటెక్ ఫైనల్ ఇయర్. ఆమె సర్టిఫికెట్లు మళ్ళీ ఇప్పుడు మా అమ్మాయి పెళ్లి కోసము రాసిన కొంచెం ఇప్పుడు ఫైనల్ ఇయర్. ఇంకో సంవత్సరం 2 సంవత్సరాల లోపల పెళ్లి చేద్దామని ఒక ఆలోచన. ఇంత బంగారం అంటే ముందు నుంచే 1/4 తులము 1/2 తులము ఇట్లా కొనుక్కుంటూ పెట్టాను సార్. ఆ బంగారం అంటే ఎంత బంగారం? ఒక 3 తులాలు బంగారము. మళ్ళీ ఇప్పుడు సీజన్ కదా సార్, సామాను అంటే కొంచెం ఎక్కువనే సామాను తీసుకున్నాము. మళ్ళీ కొంచెం క్యాష్ కూడా వేయండి సార్. క్యాష్ కూడా మేము తీద్దామని లోపల వేసరికల్లా మా షాప్ వరకల్లా మంటలు వచ్చినాయి. ఇక మేము బతికితే చాలనుకునే ప్రయత్నం లోపల మేము బయటికి కట్టుబట్టలతో బయటికి రావడం జరిగింది సార్. అందులో మా బిడ్డ సర్టిఫికెట్లు కానీ క్యాష్ కానీ ఆ బంగారం కూడా కనబడకుండా అయిపోతుంది. అది మొత్తము ప్రతిది కూడా ఇత్తడి కానీ బంగారం మొత్తము కరిగిపోయింది. ఆనవాళ్ళు లేకుండా రూపురేఖలు కనబడకుండా అయిపోతుంది సార్. మనకు జరిగినటువంటి సంఘటన లోపల ఇక్కడ మొత్తం కూడా కాలిపోవడంతో ఏడుస్తున్నారు, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మనం ఇక్కడ విజువల్స్ లోపల చూడొచ్చు. ఒక్కొక్క దృశ్యులను మొత్తం కూడా ఏడుస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు విజువల్స్ లోపల. వీళ్ళంతా కూడా సామాన్ లోపల కాలిపోవడంతో అయితే ఏడుస్తున్నారు. ఏమైందమ్మా రాత్రి? అయ్యా అయ్యా మా ఇల్లు మునిగింది. అయ్యో అయ్యా అయ్యా మా బంగారం ఎంత వేయింది. అయ్యో అయ్యా
ఓ అయ్యా మా గట్ట బట్టలన్నీ వేయినాయి అయ్యో ఓ అయ్యా ఓ అయ్యా నా పిల్లలు తగ్గిర్రు అయ్యో ఓ ఎన్ని గంటలకు అంటుకుందమ్మా, ఎన్ని గంటలకు అంటుకుంది? 10:30కు అయ్యా అయ్యా అక్కడికి వెళ్ళొచ్చింది అయ్యా నా పిల్లగాడు అన్నం అన్నాడు అయ్యా ఎంత పొగాతుందని తెలుగురికి వచ్చిండు అయ్యా అయ్యా తీర్చడానికి పొగంతా చీకటి అయింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.